గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు క్లాస్లో సిలబల్ రూల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబల్ అంటే ఏంటి? సిలబల్ అంటే ఒక వర్డ్ని మనం పలికేటప్పుడు ఎన్ని స్టాప్స్ అయితే చేస్తామో దాన్ని అన్ని సిలబల్ వర్డ్ కింద అంటాము. సిలబల్ ఈజ్ నథింగ్ బట్ కట్టింగ్ ఆఫ్ ద వర్డ్ అండి. అంటే ఒక పదాన్ని మనం పలకటానికి వీలుగా ఎన్నిసార్లు అయితే విడగొట్టి దాన్ని పలుకుతామో దాన్ని సిలబల్ అంటాము. సో ఏదైనా ఒక వర్డ్ని చూడగానే అది ఎన్ని సిలబుల్ వర్డ్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దాంట్లో ఎన్ని ఓవెల్స్ అయితే ఉంటుందో అన్ని సిలబుల్ వర్డ్ కింద చెప్తాం అనమాట. సో ఒక పదాన్ని సిలబుల్ చేయడానికి మనకి మొత్తం 8 రూల్స్ ఇచ్చారు. సో 8 సిలబుల్ రూల్స్ ఏంటి అవి అంటే, ఒక పదాన్ని విడగొట్టాలన్నప్పుడు దాన్ని ఎలా అంటే అలాగా ఎక్కడ పడితే అక్కడ విడగొట్టొద్దు. విడగొట్టిన ప్రతి పార్ట్లో కూడా ఈ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి? డివైడ్ బిట్వీన్ టూ మిడిల్ కాన్సనెంట్స్. అంటే ఏదైనా ఒక పదంలో రెండు కాన్సనెంట్స్ వచ్చాయనుకోండి పక్క పక్కనే, ఆ కాన్సనెంట్స్ మధ్యలో దాన్ని విడగొట్టచ్చు అంటున్నారు. ఎగ్జాంపుల్, ర్యాబిట్ అనే ఒక వర్డ్ ఉందనుకోండి. సో డివైడ్ బిట్వీన్ టూ మిడిల్ కాన్సనెంట్స్, డబుల్ కాన్సనెంట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ విడగొట్టొచ్చు అండి. సో విడగొట్టిన ప్రతి పార్ట్లో కూడా మనకి ఒక సిలబుల్ సో ఒక ఓవెల్ ఉంటుంది. దాన్ని మనం టూ సిలబుల్ వర్డ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, డివైడ్ బిట్వీన్ డబుల్ కాన్సనెంట్స్ అన్నారు. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, అది డబుల్ కాన్సనెంట్ సిలబుల్ అనమాట. డివైడ్ సిలబుల్ ఆఫ్టర్ ఏ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే మనకి ఏదైనా వర్డ్ కి ముందు భాగంలో పెట్టామనుకోండి దాన్ని ప్రిఫిక్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ బ్లెండ్స్ కావచ్చు, డయాగ్రాఫ్స్ కావచ్చు, వీటిని ప్రిఫిక్సెస్ అంటారు. సఫిక్స్ అంటేనేమో ఎండింగ్ లో పెట్టేవి, టిఐఓఎన్ కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ. సో ఎండింగ్ ఆఫ్ ద వర్డ్ మనం జాయిన్ చేస్తే వాటిని సఫిక్సెస్ అంటారు. సో డివైడ్ సిలబుల్ ఆఫ్టర్ ప్రిఫిక్స్, ప్రిఫిక్స్ తర్వాత సిలబుల్ చేయమంటున్నారు. డివైడ్ సిలబుల్ బిఫోర్ సఫిక్స్, సఫిక్స్ కి ముందు డివైడ్ చేయమంటున్నారు. ఇలా. నెక్స్ట్, డివైడ్ బిఫోర్ కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ వర్డ్ చంక్స్. కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ అంటే ఏదైనా ఒక వర్డ్ లో మనకి కాన్సనెంట్ తో కలిపి ఎల్ఈ వచ్చింది అనుకోండి. సో కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ అంటే కాన్సనెంట్ తర్వాత ఎల్ఈ ఉన్న పదాలని ఇలా సిలబుల్ చేయండి అంటున్నారు. తర్వాత, డివైడ్ ఆఫ్టర్ ద కాన్సనెంట్ వెన్ ద నియర్ బై ఓవెల్ ఇస్ షార్ట్. సో ఓవెల్ అనేది షార్ట్ ఓవెల్ అయితే దాన్ని మనం ఆఫ్టర్ ద కాన్సనెంట్ డివైడ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, డివైడ్ ఆఫ్టర్ యాన్ ఓపెన్ సిలబుల్ విత్ ఏ లాంగ్ ఓవెల్ సౌండ్. లాంగ్ ఓవెల్ సౌండ్ ఉన్నప్పుడు కూడా దాన్ని డివైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. డివైడ్ కాంపౌండ్ వర్డ్స్ బిట్వీన్ ద టూ వర్డ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటండి? విడివిడిగా ఉన్నా కూడా మనకి ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది. అది కలిపి ఇంకొక పదంగా ఫామ్ అయిన దానికి ఒక అర్థం వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ వర్డ్. రెయిన్ అనేది ఒక అర్థవంతమైన పదము, బో అనేది ఒక అర్థవంతమైన పదము. ఈ రెండింటిని కలిపినా కూడా మనకి రెయిన్బో అనే ఒక పదం ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని ఇలా విడగొట్టొచ్చు, రెయిన్ అని బో అని విడగొట్టొచ్చు అంటున్నారు. ఇవి 8 సిలబుల్ రూల్స్ అన్నమాట. సో వాటిలో మనకి సిలబుల్ టైప్స్ ఏముంటాయి? ఇప్పుడు రూల్స్ చూసాం కదా, ఒక పదాన్ని ఎలా విడగొట్టొచ్చు చూసాము. నెక్స్ట్ వచ్చేసి సిలబుల్ టైప్స్. ఏమేం సిలబుల్ టైప్స్ ఉంటాయి అంటే, మనం ఒక పదాన్ని విడగొట్టినప్పుడు అది ఓపెన్ సిలబుల్, క్లోజ్డ్ సిలబుల్, ఓవెల్ కాన్సనెంట్ ఈ సిలబుల్ అంటే మ్యాజిక్ ఈ సిలబుల్, ఆర్ కంట్రోల్ ఓవెల్ సిలబుల్ లేదా ఓవెల్ టీమ్, కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ సిలబుల్ అవుతుంది అనమాట. క్లోజ్డ్ సిలబుల్ అంటే ఏంటి అంటే, మనం ఒక పదాన్ని విడగొట్టినప్పుడు ఆ ఎండింగ్ అనేది మనకి కాన్సనెంట్ దగ్గర ఉందనుకోండి, ఆ సిలబుల్ అంటే ఆ వర్డ్ ని మనం క్లోజ్డ్ సిలబుల్ కింద తీసుకుంటాం. ఎగ్జాంపుల్, క్యాట్ అనేది సింగిల్ సిలబుల్ వర్డ్, ఎండింగ్ మనకి కాన్సనెంట్ తో ఉంది. సో దాన్ని మనం క్లోజ్డ్ సిలబుల్ అంటాము. ర్యాబిట్ అనే ఒక పదాన్ని విడగొట్టినప్పుడు మనం డబుల్ కాన్సనెంట్స్ దగ్గర విడగొట్టాము, రెండు ఎండింగ్స్ కూడా కాన్సనెంట్స్ దగ్గరే ఉన్నాయి. సో ఈ రెండు కూడా క్లోజ్డ్ సిలబుల్స్. యాపిల్ కూడా అంతే, క్లోజ్డ్ సిలబుల్. ఓపెన్ సిలబుల్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒక పదాన్ని విడగొట్టామో ఆ పదాన్ని విడగొట్టినప్పుడు ఓపెనింగ్ అనేది ఓవెల్ దగ్గర ఉందనుకోండి, దాన్ని ఓపెన్ సిలబుల్ అంటారు. ఎగ్జాంపుల్, నో, టైగర్, ఈవెన్ ఇవండి. తర్వాత ఓవెల్ కాన్సనెంట్ ఈ అంటే ఓవెల్ తర్వాత కాన్సనెంట్ తర్వాత ఈ వచ్చాయి కదా, వీటిని మ్యాజిక్ కీ సిలబుల్స్ అని కూడా అంటారు. ఇది జనరల్ గా లాంగ్ ఓవెల్ సిలబుల్స్ అన్నమాట. ఈ పదాలన్నీ కూడా లాంగ్ ఓవెల్స్ పలుకుతాయి. కేక్, మ్యూట్, స్మైల్ ఇలా మనకి ఉన్నప్పుడు ఆ పదాలను విడగొట్టొద్దండి, దాన్ని ఒక సెట్ గానే ఉంచండి. సింగిల్ సిలబుల్ వర్డ్స్, వీటిని మ్యాజిక్ కీ సిలబుల్స్ అని కానీ ఓవెల్ కాన్సనెంట్ ఈ సిలబుల్స్ అని కానీ చెప్తాము. తర్వాత ఆర్ కంట్రోల్డ్ ఓవెల్ సిలబుల్. ఆర్ కంట్రోల్డ్ ఓవెల్ సిలబుల్ అంటే ఏంటి అంటే, మనకి ఏదన్నా ఒక పదంలో ఓవెల్ పక్కనే ఆర్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఆర్ కంట్రోల్డ్ ఓవెల్ అంటాము. సో పదంలో ఇలా ఆర్ కంట్రోల్డ్ ఓవెల్స్ ఉన్నప్పుడు వాటిని విడగొట్టొద్దు అనమాట, వాటిని ఒక సెట్ గానే ఉంచండి. కార్ అనేది సింగిల్ సిలబుల్ వర్డ్, ఏఆర్ అనేది ఆర్ కంట్రోల్ ఓవెల్. బర్డ్ కూడా అంతే.
కన్ఫామ్ ఉందనుకోండి, కన్ వరకు ఒక సిలబుల్ చేస్తాము, ఫర్మ్ అనేది ఒక సిలబుల్ చేస్తాము. ఐఆర్ అక్కడ ఆర్ కంట్రోల్ ఓవల్ అండి. నెక్స్ట్ ఓవల్ టీమ్. ఓవల్ టీమ్స్ అంటే ఏంటి అంటే, రెండు ఓవల్స్ పక్క పక్కనే ఉన్నాయి అనుకోండి, దాన్ని ఓవల్ టీమ్ అంటాము. ఏదైనా ఒక వర్డ్లో డబల్ ద కాన్సనెంట్స్ ఉంటే మనం విడగొట్టచ్చు అని చెప్పి ఇందాక చూసాం. ఎగ్జాంపుల్ ర్యాబిట్ వర్డ్. బట్ రెండు ఓవల్స్ పక్క పక్కనే ఉంటే, రెండు సేమ్ ఓవల్స్ ఉన్నా కూడా ఎప్పుడు విడగొట్టొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ కానీ ఫీట్ కానీ ఉందనుకోండి, అప్పుడు ఈ పదాలను విడగొట్టొద్దు. వీటిని ఓవల్ టీమ్ సిలబుల్స్ అంటాము. ఒక సెట్ గానే ఉంచాలి. ఇవి సింగిల్ సిలబుల్ వర్డ్స్ ఎప్పుడు కూడా. బోట్, స్నేల్, బీచ్, బుక్ ఇవన్నీ అండి. తర్వాత కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ అంటే కాన్సనెంట్తో పాటుగా ఎల్ఈ కలిసి వచ్చాయనుకోండి, దానికి ముందు వరకు ఒక సిలబుల్ చేయండి, ఈ కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈని ఒక సిలబుల్గా ఉంచండి. ఎగ్జాంపుల్ స్టటిల్, సర్కిల్, మిడిల్ ఇవన్నీ కూడా అండి. నెక్స్ట్ ఓపెన్ సిలబుల్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూసిన వాటిలో ఫస్ట్ మనకి ఓపెన్ సిలబుల్ ఉంది కదా. ఓపెన్ సిలబుల్ అంటే ఏం చెప్పాము? ఏదైనా ఒక పదాన్ని విడగొట్టినప్పుడు ఆ ఓపెనింగ్ అనేది మనకి ఓవెల్ దగ్గర ఉందనుకోండి, దాన్ని ఓపెన్ సిలబుల్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, తులిప్ అనే ఒక పదాన్ని మనం విడగొట్టినప్పుడు యూ దగ్గర ఓపెన్ చేసాం సిలబుల్, టూ సౌండ్స్, టు లిప్. సో ఇది ఓపెన్ సిలబుల్ అండి. నెక్స్ట్ మ్యూజిక్, యూ దగ్గర ఓపెన్ అవుతుంది, సో ఇది ఓపెన్ సిలబుల్. రీసెస్, అకార్న్ ఇవన్నీ కూడా ఓపెన్ సిలబుల్స్. ఎందుకంటే మనకి ఇక్కడ సిలబుల్ చేసిన వర్డ్ దగ్గర ఎండింగ్లో ఓవెల్ ఉంది కాబట్టి ఓపెన్ సిలబుల్ అవ్వింది. అదే మనం సిలబుల్ చేసిన వర్డ్ ఎండింగ్ అనేది మనకి కాన్సనెంట్తో ఉందనుకోండి, అప్పుడు అదేమవుతుంది? క్లోజ్డ్ సిలబుల్. ఎగ్జాంపుల్ మిటెన్ కాన్సనెంట్తో ఉంది, సో క్లోజ్డ్ సిలబుల్. టన్నెల్ క్లోజ్డ్ సిలబుల్. కఫిన్ క్లోజ్డ్ సిలబుల్. రిబ్బన్ క్లోజ్డ్ సిలబుల్ అండి. నెక్స్ట్ ఆర్ కంట్రోల్ ఓవెల్ సిలబుల్స్. పార్టీ, ఈ పార్టీలో ఆర్ కంట్రోల్ ఓవెల్ ఉంది కదా, ఇక్కడ వరకు ఒక సిలబుల్, టీవై ఒక సిలబుల్. ఈ పార్ట్లో కూడా ఓవెల్ ఉంది, ఈ పార్ట్లో కూడా ఓవెల్ ఉంది, టూ సిలబుల్ వర్డ్. క్యారెట్, గార్డెన్, టార్గెట్. సో ఇవన్నీ కూడా ఆర్ కంట్రోల్ ఓవెల్స్ అండి. సో అందుకని వీటిని ఆర్ కంట్రోల్ ఓవెల్ సిలబుల్స్ అంటాము. ఆర్ కంట్రోల్డ్ సిలబుల్స్. నెక్స్ట్ డబుల్ కాన్సనెంట్ సిలబుల్స్. ఒక వర్డ్ మధ్యలో మనకి డబుల్ ద కాన్సనెంట్ లెటర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పదాన్ని విడగొట్టాలన్నప్పుడు ఖచ్చితంగా డబుల్ కాన్సనెంట్స్ దగ్గర విడగొట్టేసేయండి. ఇవి డబుల్ కాన్సనెంట్ సిలబుల్స్. లెటర్, క్యారెట్, కాలర్, గ్లాసెస్, పిజ్జా ఇవన్నీ కూడా డబుల్ ద కాన్సనెంట్ సిలబుల్స్. నెక్స్ట్ కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ సిలబుల్. సో ఏదైనా ఒక వర్డ్లో మనకి ఎండింగ్లో కాన్సనెంట్తో పాటు ఎల్ఈ ఉందనుకోండి, దానికి ముందు పాటు వరకు ఒక సిలబుల్ చేయండి, కాన్సనెంట్ ఎల్ఈని ఒక సిలబుల్గా ఉంచేసేయండి. ఎగ్జాంపుల్ ఈగల్, టర్టిల్, బబుల్, క్యాండిల్ ఇవన్నీ కూడా కాన్సనెంట్ ఎల్ఈ సిలబుల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ సిలబుల్, ఓపెన్ సిలబుల్. ఇందాక మీరు చెప్పింది విడివిడిగా నేను ఒక పదంలో ఓపెన్ సిలబుల్స్ ఉన్న పదాలు సపరేట్గా చెప్పాను, క్లోజ్డ్ సిలబుల్స్ ఉన్న పదాలు సపరేట్గా చెప్పాను. అన్ని పదాలు అలానే ఉంటాయా అంటే కాదండి. ఒక పదంలో క్లోజ్డ్ సిలబుల్సే ఉన్న పదాలు అచ్చంగా ఉండొచ్చు, ఓపెన్ సిలబుల్ క్లోజ్డ్ సిలబుల్ కలిసి ఉన్న పదాలు కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే అక్కడ మనం పదాన్ని విడగొట్టినప్పుడు ఎండింగ్ అనేది కాన్సనెంట్ దగ్గర ఉంటేనేమో క్లోజ్డ్ సిలబుల్ అంటాము, పదాన్ని విడగొట్టినప్పుడు ఆ ఎండింగ్ పార్ట్ ఓవెల్ దగ్గర ఉంటేనేమో ఓపెన్ సిలబుల్ అని అంటాము. సో ఈ పదంలో అయితే రెండు క్లోజ్డ్ సిలబుల్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒకటి ఓపెన్ సిలబుల్ ఉంది, ఇక్కడేమో క్లోజ్డ్ సిలబుల్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా డై సిలబుల్ వర్డ్స్. ఇవి విడగొట్టాలన్నప్పుడు మనం ఎలా చూడొచ్చు? రిపెల్ అనే ఒక పదం ఉందనుకోండి, సో డబుల్ ద కాన్సనెంట్స్ ఉన్నాయి కదా. సో రిపెల్, శాండల్, ప్యాడల్, పెబల్ ఇదండి. విష్, పర్, బ్రీజ్, డాంకీ, క్రిస్టల్ ఇవన్నీ కూడా సిలబుల్ చేయండి మీరు. నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ అన్నాను. ఇందాక కాంపౌండ్ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కాంపౌండ్ వర్డ్స్ అంటే ఒక పదానికి విడివిడిగా అర్థం ఉంటుంది, ఆ రెండు పదాలు కలిపినప్పుడు మనకి ఒక వేరే అర్థం ఉన్న పదం కూడా మొదలవుతుంది. ఎగ్జాంపుల్ బటర్ ఉందనుకోండి, బటర్ అంటే వెన్న, ఫ్లై అంటే ఈగ. ఈ రెండింటిని కలిపితే మనకి బటర్ ఫ్లై అనే ఒక వర్డ్ వస్తుంది. బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక. సో వీటిని విడగొట్టాలి అన్నప్పుడు ఎలా విడగొట్టొచ్చు? బటర్ ఫ్లై కాంపౌండ్ వర్డ్ సిలబుల్స్ అంటాం వీటిని. సన్ ఫ్లవర్, సన్ఫ్లవర్. రెయిన్ ప్లస్ బో, రెయిన్బో. టూత్ ప్లస్ బ్రష్, టూత్ బ్రష్. కప్ ప్లస్ కేక్, కప్ కేక్ అవుతుంది. జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్ కలిపితే జెల్లీ ఫిష్. సో జెల్లీ ఫిష్ అంటే ఒకటి వేరే అర్థం వస్తుంది, జెల్లీకి విడిగా అర్థం ఉంది, ఫిష్కి విడిగా అర్థం ఉంది. సో విడివిడిగా అర్థాలు ఉన్న పదాలు కలిపి నప్పుడు ఒక కొత్త పదం, అది కూడా వేరే అర్థంతో కలిసి వచ్చింది అనుకోండి, దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్స్ని చూసి వీటికి ఆన్సర్స్ రాయండి. ఇక్కడ ఏముంది? రైన్ ఉంది, బో ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది? రెయిన్బో, కప్ కేక్, స్టార్ ఫిష్, ట్రీ హౌస్
ఇది లిప్స్టిక్, టూత్ బ్రష్. సో ఈ విధంగా మీరు కాంపౌండ్ వర్డ్స్ని ఫామ్ చేయండి. సిలబుల్ చేయాలన్నా కూడా ఇలానే చేయాలి. ఇదండి సిలబుల్ గురించి 8 రూల్స్, ఎలా సిలబుల్ చేయొచ్చు ఒక పదాన్ని అనే దాని గురించి మొత్తం. మెసేజ్